మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. మాచర్లలో ఎన్నికలు జరిగినటువంటి రోజు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినటువంటి రోజు తర్వాత కూడా ఘర్షణలు జరిగినటువంటి పరిస్థితిని మనం చూసాం. దీనికి సంబంధించి సిట్ కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి రిపోర్టు కూడా మనం చూసాం. తాజాగా బయటకు వచ్చినటువంటి ఒక వీడియో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలుగా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ఆ వీడియోలో స్వయంగా ఎమ్మెల్యేనే ఈవీఎం బాక్స్ను బద్దలు కొడుతున్నటువంటి దృశ్యాలు అక్కడ తాజాగా బయటపడ్డాయి. దీంతో సిఈసి కూడా చాలా సీరియస్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలంటూ కూడా డీజీపీకి ఆదేశించింది. ఆ ఎమ్మెల్యే పాత్ర పైన కూడా పూర్తిగా దర్యాప్తు చేయాలంటూ, ఒకవేళ ఆయన కనుక నిజమైతే ఆ దృశ్యంలో ఆయనను అరెస్టు చేయాలంటూ కూడా ఆదేశించింది. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. అసలు ఏం జరిగింది ఆ ఈవీఎం సెంటర్లో, పోలింగ్ సెంటర్లో ఇంత లేటుగా ఆ వీడియో ఎందుకు బయటకు వచ్చింది? ఆ రోజు ఘర్షణలు జరగడానికి ప్రధాన కారణాలలో కూడా ఇది కూడా ఒకటా? దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ముందు ఒకసారి ఆ విజువల్ ఒకసారి అక్కడ ఏం జరిగింది, ఈవీఎంలు ఎలా ఎమ్మెల్యే బద్దలు కొట్టాడు అనేటువంటి దృశ్యాన్ని మనం చూద్దాం. సో మొత్తానికి అది సార్ చూసాం ఇప్పుడు విజువల్లో మనం అంత క్లియర్గా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈవీఎం బాక్స్ని అందరి ముందు, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ముందే, సిబ్బంది ముందే పగలగొట్టినటువంటి దృశ్యాలు చూసాం. సో ఇది ఇంత లేటుగా బయటికి రావడానికి గల కారణాలు ఏమేమి ఉంటాయి? అదేవిధంగా ఈ ఘటన ఎట్లా చూడొచ్చు అంటారు? ఒకటి, అది సీసీ కెమెరా ఫుటేజ్. సో అది చెప్పే ముందర ఇంకోటి ఏంటంటే, ఆ ఘటనలో ఎమ్మెల్యే పైన ఎదురు తిరిగారు చూడండి, లుంగి కట్టుకుని ఒక సామాన్యుడు. ఎలక్షన్ కమిషన్కి కనుక నిబద్ధత ఉంటే ఆయనకి పౌర సన్మానం చేయాలి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఆల్మోస్ట్ ఇప్పుడు బహుశా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు ఆయన, 4సారి 2009 నుంచి వరుసగా ఆయన గెలుస్తున్నట్టున్నాడు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఎమ్మెల్యే, ఆయన ఫ్రస్ట్రేషన్ గురించి తర్వాత మాట్లాడదాం. అంత మంది మార్బలాన్ని వేసుకొని వచ్చి అతను ఈవీఎం పగలగొట్టేసి వెళ్ళిపోతుంటే అధికారులు కూడా ఎవరు మాట్లాడలేరు, పోలింగ్ సిబ్బంది కూడా ఎవరు మాట్లాడలేరు, అందరూ భయపడుతున్నారు. బట్ అతను మాత్రం ఈవీఎంను పగలగొట్టడం పైన ఒక తిరుగుబావుటలాగా ఎగిరాడు ఆయన. బహుశా సరిగ్గా ఆయన చంప అంది ఉంటే పగలగొట్టేవాడేమో, ఆయన చంప కూడా పగలగొట్టి ఉండేవాడు. అలా అనిపిస్తుంది ఆ దృశ్యం చూస్తే. కాబట్టి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అసలు రియాక్ట్ అయ్యే వాళ్ళే కరువు అవుతున్నారు. మంగళగిరి కాదు, తెనాలిలో ఒక ఇన్సిడెంట్ చూసాం మనం. ఒక ఎమ్మెల్యే కొట్టగానే ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ రియాక్షన్ ఎలా వచ్చిందో, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఈవీఎంను పగలగొడితే ఆ సామాన్యుడి ఆవేశం చూస్తే కనుక ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి ఆవేశం కనిపిస్తుంది. ఆయన ఎవరో తెలుసుకోగలిగితే కనుక అక్కడ ఉన్న లోకల్గా అది చాలా ముఖ్యమైనటువంటి సంఘటన. ఇంకోటి ఏంటంటే, మీరు అడిగినట్టుగా ఎమ్మెల్యే అంత సులువుగా లోపలికి వచ్చారు, ఏదో తనిఖీ చేస్తున్నట్టుగా అందరూ లేచి నిలబడి దండం పెట్టారు. ఆయన డైరెక్ట్గా వెళ్ళి మిషన్ పగలగొట్టారు, క్లియర్గా కనబడుతుంది ఆయన ఎమ్మెల్యే. తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు కూడా మరొక దృశ్యం వచ్చింది. ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఒక మహిళ అక్కడ నిలదీసింది ఈవీఎంలు పగలగొట్టడం గురించి. అక్కడ ఎందుకు మీరు ఆ విధ్వంసానికి పాల్పడరు అనే దాని మీద, ఓటింగ్ సజావుగా జరుగుతున్నదని ఎమ్మెల్యేనే డిస్టర్బ్ చేసినట్టు ఉంది ఆ దృశ్యం చూస్తే. కాబట్టి మహిళలు ప్లస్ సామాన్యులు వీళ్ళు రివోల్ట్ అవుతున్నారు, వాళ్ళు తిరగబడుతున్నారు. సో ఇది ఎందుకు జరుగుతుంది అనేది వైసీపీ నాయకత్వం ఆలోచించుకోవాలి. స్థానికంగా ఎమ్మెల్యేలు కానీ, స్థానిక రాజకీయ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇవాళ కూడా ఇప్పటికీ మాచర్ల నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలు చేస్తున్న, మొత్తం పల్నాడు ప్రాంతం అంతా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పోలీసులు డైరెక్ట్ ఎస్పీ వెళ్ళి ఇవాళ కవాతు నిర్వహించారు. 4 గుమిగూడు ఉంటే కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి అన్నారు. డైరెక్ట్గా మాచర్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి బ్రహ్మారెడ్డిని ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేశారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు ఆయన నిర్బంధించారు. ఆయన ఎలక్షన్ కమిషన్ కలవడానికి వెళ్తున్నానని అన్నా కానీ ఆయన బయటకు వదిలేటువంటి పరిస్థితి లేదు. సో ప్రతి ఇల్లు తనిఖీ చేస్తున్నటువంటి వాతావరణం మాచర్ల నియోజకవర్గంలో ఉంది. దానికి కారణం ఏంటంటే,
ఈ పంతాలు, ఈ కక్షపూరిత రాజకీయాలు, ఈ ప్రతీకార రాజకీయాల వలన జరుగుతున్నటువంటి సంఘటనలుగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక ఆ దృశ్యం ఎందుకు ఆలస్యంగా బయటకు వచ్చిందంటే ఈవీఎంల విధ్వంసానికి సంబంధించి రిపోర్ట్ క్లియర్గా వెళ్ళింది. స్థానిక పోలీస్ యంత్రాంగం ఏం రిపోర్ట్ చేస్తుందో ఎలక్షన్ కమిషన్ కూడా దాన్నే పరిగణలోకి తీసుకుంటుంది. అయితే ఎమ్మెల్యే గారికి తెలియని విషయం ఏంటంటే ఒక సమస్యాత్మక కేంద్రాలు ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో 100% వెబ్ కాస్టింగ్ పెట్టారు. బహుశా వెబ్ కాస్టింగ్ అబ్జర్వేషన్స్లో అది బయటకు వచ్చి ఆ సంఘటనకి కారకులు ఎవరు, ఎక్కడెక్కడ పగలగొట్టారో ఆ సంఘటనకి కారకులు ఎవరు, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసింది. ఇది ఇక్కడ నుంచి వచ్చింది కదా, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఘటన పైన చర్యలు తీసుకున్నారా, సంబంధిత వ్యక్తి అతను ఎమ్మెల్యే అని కూడా తెలియకపోయి ఉండొచ్చు వాళ్ళకి, అక్కడ ఎవరో లోకల్గా ఉన్నటువంటి లీడర్ అని కూడా అనుకోవచ్చు కదా. సో తీసుకున్నారా లేదా, తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు, అసలు కేసు ఫైల్ అయిందా లేదా, ఫైల్ అవ్వకపోతే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేయండి అని ఆదేశాలు ఇచ్చింది. సో ఆ ప్రాసెస్లో భాగంగా ఇప్పుడు ఎమ్మెల్యే సోదరులు పరారీలో ఉన్నారు. బహుశా హైదరాబాద్ శివారులో సంగారెడ్డి దరిదాపుల్లో ఆయన వెహికల్, డ్రైవరు, ఆయన సెల్ ఫోన్స్ దొరికినాయి. బట్ వీళ్ళు మాత్రం పరారీలో ఉన్నారనేది రిపోర్ట్, ఇప్పటివరకు వచ్చినటువంటి రిపోర్ట్. ఇవి ఇప్పటికి కూడా ఎవరైతే పోలీసులు వీళ్ళని పట్టుకోవడానికి బయలుదేరారో వాళ్ళకు కూడా ఇంకా కొంతమంది అధికారులు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వీరికి అనేటువంటి అది కూడా 100% అది ఎందుకు జరుగుతుందంటే మాచర్లలో ఇన్సిడెంట్స్ రైజ్ అప్ అవ్వగానే పోలీసులు చర్యలు తీసుకునేటువంటి క్రమంలో 7 సిబ్బంది మీద వేటు వేశారు. వీళ్ళందరూ కూడా పోలీసు యంత్రాంగం కదలికల్ని సదరు రాజకీయ నాయకులకి ఈయనకి అప్పగించవచ్చు, ఆయనకి అప్పగించవచ్చు, బలంగా ఉన్నటువంటి ప్రత్యర్థి వర్గాలు వీళ్ళే కాబట్టి బహుశా వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా ఉన్నారు. ఎవరికి ఇస్తున్నారనేది క్లారిటీ ఇవ్వకపోయినా కానీ మొత్తానికి పోలీసుల్లోంచే ఈ ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందని 7 పైన చర్యలు తీసుకున్నారు. ఆ రోజే 14 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారనేది ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు. అందులో భాగంగానే ఎలక్షన్ కమిషన్ ఆ ఈవీఎంలు పగలగొట్టినటువంటి చోట్ల చిప్పు భద్రంగా ఉంది కాబట్టి కొత్త మిషన్లో పెట్టి ఓటింగ్ని కంటిన్యూ చేశారు. కాబట్టి రీపోలింగ్ అవసరం రాలేదు అని ఎలక్షన్ కమిషన్ ఒక క్లారిటీ ఇచ్చింది. కానీ అసలు ఈవీఎంను పగలగొట్టడం అనేది పెద్ద నేరం కదా, చాలా సీరియస్ అఫెన్స్ కింద ఎలక్షన్ కమిషన్ కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇమీడియట్గా అయితే అరెస్ట్ చేస్తారు, నాన్ బెయిలబుల్. అది ముందు అరెస్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ ప్రకారం మళ్ళీ ఏం చేయాలనేది అప్పుడు బెయిల్ ఇవ్వాలా, ఆ సివియారిటీని బట్టి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ కేసుని ఎంత వీక్ చేయాలి, ఎవరు వస్తే వాళ్ళు, వేరే గవర్నమెంట్ వచ్చింది అనుకోండి సీరియస్గా దాన్ని ఇంకా టైటప్ చేశారనుకోండి దాన్ని బట్టి యాక్షన్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఒక బీహార్లో అనుకుంటా ఎలక్షన్ కమిషన్ ఒక ఈవీఎంను దొంగిలించినటువంటి కేసు ఇప్పటికే నడుస్తుంది దాదాపు 20 ఏళ్ళుగా. కాబట్టి అది చాలా సీరియస్ క్రైమ్, సీరియస్ అఫెన్స్ కింద కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే రామకృష్ణారెడ్డి సోదరులకు కూడా ఎవరు ఇప్పుడు హెల్ప్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి పూర్తిగా పరారీలోకి వెళ్ళారనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం. ఆయన సెల్ ఫోన్ కూడా వదిలేశారంటే సిగ్నల్స్ ట్రాక్ చేస్తారనేటువంటి అనుమానాలు, భయాలు ఉన్నాయి కాబట్టి సెల్ ఫోన్ కూడా వదిలేసి బహుశా ఎక్కడో తలదాచుకున్నారు. రిజల్ట్ వచ్చే వరకు ఈ డ్రామా నడిపించడానికి ప్రయత్నించవచ్చు. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రం లోపు రిపోర్ట్ ఇవ్వాలి. సాయంత్రం 5 గంటల లోపు యాక్షన్ ఏంది, యాక్షన్ టేకిన్ రిపోర్టు CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా ఎవరైతే ఉన్నారో ఎంకే మీనా ఆయన రిపోర్ట్ ఇవ్వాలి, రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా రిపోర్ట్ ఇవ్వాలి. వీళ్ళు ఇచ్చేటువంటి దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇది సీరియస్ అఫెన్స్గానే ఖచ్చితంగా పరిగణించేటువంటి అంశం. ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఏమి సందేశం ఇస్తున్నట్టు. ఇప్పుడు గతంలో ఎలక్షన్స్ జరిగినాయి అంటే నక్సలైట్లు వచ్చి ఎన్నికలకి భగ్నం కలిగించేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు, లేదా రౌడీ ముక్కలు ఏమైనా ఉంటే ఉంటారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు సిట్టింగ్ పైగా ఆయన సీనియర్ 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తి 2009లో గెలిచాడు, 2014లో గెలిచాడు, 2019లో గెలిచాడు. వాళ్ళ ఫ్యామిలీకి ఒక ట్రాక్ రికార్డు ఉన్నాయి. వీళ్ళ ఫాదర్ కూడా ఎమ్మెల్యేగా చేసినట్టున్నారు గతంలో. సో ఈసారి ఒక టఫ్ ఫైట్ అయితే పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో ఉంది కాబట్టే బహుశా ఈ తరహా రియాక్షన్స్ వస్తున్నాయేమో. అలానే ప్రజలు రియాక్ట్ అవుతున్నటువంటి విధానం, ఒక ఎమ్మెల్యే అనేటువంటి భయం కూడా లేకుండా ఒక సామాన్యుడు అక్కడే తిరగబడే ప్రయత్నం చేశాడు. బయటకు వచ్చిన తర్వాత ఒక మహిళ ఆయన నిలదీసినటువంటి ప్రయత్నం చేసింది. ఈ దృశ్యాలన్నీ ఆలస్యంగా బయటకు వచ్చినాయి. ఆ వీడియో వచ్చిన తర్వాత ఆ వీడియో కంటిన్యూటీగా ఇవన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి కేసు ఏ విధంగా బిల్డప్ చేస్తారనేది కూడా మనం చూడాలి. ఓన్లీ ఈవీఎం పెట్టినటువంటి ఆ రూమ్లో జరిగినటువంటి సంఘటన కాకుండా ఆయన బయటకు వస్తున్నంతసేపు కూడా, ఎందుకంటే ఓటర్లు బార్లు తీరు ఉంటారు కదా, చాలామంది క్వశ్చన్ చేశారంట ఆయన, ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కలిపి ఎలక్షన్ కమిషన్ ఈరోజు కేసు పుటప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని ఎలా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు, ఎవిడెన్సెస్ని ఎవరెవరిని పెడతారు, ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. కానీ సీరియస్ అఫెన్స్ ఇది. ఒక అంత ఈజీగా ఏదో ఒక దొమ్మి కేసు లాగా ఇంకో రకంగానో పోయేటువంటి వ్యవహారం కాదు. ఇంకోటి ఏంటంటే 144 సెక్షన్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అనేక భయాలు ఉన్నాయి. కౌంటింగ్ రోజు ఇంకేం జరుగుతాయి అనేటువంటి భయాలు ఉన్నాయి.
కాబట్టి ఈ సిచ్యుయేషన్స్ ముఖ్యంగా పల్నాడు ఏరియాలో కొంత అనంతపురం 3 చోట్ల బాగా హింస జరిగింది. 33 కేసులు ఈ 3 జిల్లాల్లోనే నమోదైనాయి. అటు తిరుపతి చిత్తూరు జిల్లా కావచ్చు, తిరుపతి జిల్లా ముఖ్యంగా. ఇటువైపు చూస్తేనేమో అనంతపురం. ఆ 2 చోట్ల కొంత వాతావరణం సద్దుమడిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ పల్నాడు జిల్లాలో మాత్రం ఇంకా ఇన్సిడెంట్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎవరో ఒకరు నాయకులు దాడులు జరుగుతున్నాయి, ఎవరో ఒకరు నిర్బంధించడాలు జరుగుతున్నాయి. 144 సెక్షన్ కంటిన్యూ అవుతుంది. ప్రతి చోట కార్డన్ సెర్చ్లు చేస్తున్నారు. ఇంకోవైపు నుంచి 4 గుమికూడితేనే నియంత్రించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎస్పీని మార్చారు, కలెక్టర్ని మార్చారు. సో ఏం జరుగుద్ది అనేది రోజు రోజుకి ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం మాచర్లలో అయితే ఆ రాజకీయ రగడ ఒక రకంగా ఎన్నికల మంటలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పోలింగ్ జరిగిన తర్వాత 2-3 రోజుల వరకు ఘర్షణ జరిగినప్పుడు మాచర్లలో గతంలో కూడా ఇలాంటి ఘర్షణలు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీకి ఈ పార్టీ కొంత వైరుధ్యాలు ఉంటాయి కాబట్టి అలా జరిగినాయని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ విజువల్స్ చూస్తుంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చాయి కాబట్టి అక్కడ తీవ్రమైనటువంటి ఘర్షణకు దారిచ్చిందేమో అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది. నిజంగానే ఈ ఈవీఎంలో జరిగినటువంటి ఈ దాడులతోనే ఈ విధ్వంసం మరింత ఎక్కువైందంటారా? అంటే ఈవీఎం అనేది ఒక పరాకాష్ట. ఈవీఎం బద్దలు కొట్టడం అనేది ఒక పరాకాష్ట. అంతకు ముందర కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. కొంతమంది మీద భౌతిక దాడులు జరిగినాయి. తర్వాత ఈ పోలీసు సోదాల్లో నాటు బాంబులు దొరికినాయి. ఎక్కడా దొరకలా. రాష్ట్రంలో ఎక్కడా కూడా, రాయలసీమ ప్రాంతంలో చెప్తారు కదా, అక్కడ కూడా దొరకలా. కానీ బుట్టలతో బాంబులు దొరికినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. గతంలో ఉన్నాయి. నరసరావుపేట నియోజకవర్గంలో గతంలో కోడెల శివప్రసాదరావు గారి టైంలో బహుశా 94 ఎలక్షన్స్ అప్పుడు అనుకుంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. పల్నాడులో కొంతవరకు ఈ ప్రతీకార సంస్కృతి ఉంది అనే దానికి ఒక ముద్ర ఉంది. కాకపోతే ఈ మధ్య చాలా వరకు తగ్గినాయి. ఇట్లాంటి ఘటనలన్నీ తగ్గినాయి. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు మనం చూస్తే కోడెల శివప్రసాదరావుని ఆయన సత్తెనపల్లి నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళేటువంటి క్రమంలో ఆయన కూడా తోసేసి అక్కడ కూడా ఒక ఘర్షణ వాతావరణం నెలకొని ఉన్నటువంటి పరిస్థితిని చూసాం మనం. సో ఇప్పుడు దానికంటే భిన్నంగా జరిగింది ఏంటంటే, ఒకవైపు పబ్లిక్ని భయపెట్టేటువంటి ప్రయత్నం జరిగింది, మరోవైపు ఓటర్లని వీళ్ళకి అనుకూలమైనటువంటి ఓటర్ల చేత ఎక్కువ ఓటింగ్ వేయించేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. ఇంకోవైపు అక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించట్లేదనేటువంటి ఆవేదన కావచ్చు, లేదా వస్తున్నటువంటి రియాక్షన్ చూసి తట్టుకోలేని ఓరవలేనితనం కావచ్చు, డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ అంత సర్వైలెన్స్లో ఉన్నటువంటి ఈవీఎంని ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వేరే వాళ్ళు వెళ్ళి చేశారన్నా కానీ తప్పించుకోవడానికి అవకాశం ఉండేది. ఆవేశంలో ఎవరో చేశారు, మాకు సంబంధం లేదని డైరెక్ట్గా ఎమ్మెల్యే వెళ్ళి ఈవీఎం మిషన్ తీసి నేలకేసి కొట్టి వీవీప్యాట్ బాక్సులను తీసి నేలకేసి కొట్టి వాళ్ళని బెదిరించి బయటకు వెళ్తుంటే కనిపిస్తుంది. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినటువంటి క్రైమ్. కాబట్టి దీని మీద ఖచ్చితంగా సివియర్ యాక్షన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి గురజాల కావచ్చు, ఒక 3-4 నియోజకవర్గాల్లో చాలా టఫ్ సిచ్యుయేషన్స్ ఉన్నాయనేది పోలీసులు ఇస్తున్నటువంటి నివేదికలు. కౌంటింగ్ మొదలయ్యే టైంలో రేపు ఇక్కడ ఇంకా ఉద్రిక్త వాతావరణం ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది. అందుకనే పోలీసులను ఎప్పుడైతే మార్చాలి అనేటువంటి నిర్ణయం ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ అయిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం, ఎస్పీ మార్పు కానీ కలెక్టర్ మార్పు కానీ ఇవన్నీ కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేసారు. హైదరాబాద్ ఇంటికి వచ్చారనేటువంటిది ఫస్ట్ చెప్పారు. ఎక్కడున్నారనేది చెప్పాలి. తర్వాత వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, ఒక వీడియో రిలీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి ఒక వీడియో రిలీజ్ చేసి ఆ వీడియోలో కూడా బ్రహ్మారెడ్డి, జోలకంటి బ్రహ్మారెడ్డి ఎవరైతే ఈయనకి ప్రత్యర్థిగా ఉన్నాడో ఆయన తిట్టారు. ఓడిపోయి పారిపోయినాడు 10 ఏళ్ళ 20 ఏళ్ల క్రితం అని చెప్పని ఆయన తిట్టారు. సో ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు ఈ ఇన్సిడెంట్, ఈ ఈవీఎంలు పగలగొట్టినటువంటిది రెడ్ హ్యాండెడ్గా దృశ్య రూపంలో దొరికిపోవడం అనేది చాలా సివియర్ క్రైమ్. అందుకని ఇప్పుడు అసలు ఎక్కడున్నారో కూడా మనుషులు పత్తా లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినటువంటి వాతావరణం ఏర్పడింది. కౌంటింగ్ రోజు మాచర్ల కానీ పల్నాడు జిల్లా ప్రజలు మరింత ప్రశాంతంగా సంయమనంతో ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు ప్రశాంతంగా ఇళ్లలోనే ఉండి ఏం జరుగుతుందని టీవీలో రిజల్ట్ చూసినా కానీ విధ్వంసం సృష్టించడానికి మాత్రం పెద్ద కుట్రలే జరుగుతున్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. అందుకనే పోలీసులు అణువు తనిఖీ చేస్తున్నారు. ప్రతి చోట కార్డన్ సెర్చ్లు, ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు, అలానే రౌడీ షీట్లు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, గతంలో కేసులు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అల్లర్లు చేసే అనుమానాలు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, దాదాపు 1534 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. దాదాపు 400 మందికి రాష్ట్ర వ్యాప్తంగా 400 మందికి నోటీసులు ఇచ్చారు. 41A నోటీసులు ఇచ్చారు ఘర్షణలకు సంబంధించి ఇన్సిడెంట్స్ జరిగిన వాటిలో కానీ ఇవన్నీ ఓవరాల్గా చూసినప్పుడు. సో చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సందర్భంగా కనిపిస్తుంది. రాష్ట్ర రాజకీయాల పరంగా కానీ ఎన్నికల ఫలితాలు వచ్చేటువంటి సమయం ఒక కీలకమైనటువంటి సంక్లిష్టమైనటువంటి సందర్భంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన 10 రోజులు ఆల్మోస్ట్ అవుతుంది. 10 రోజుల వరకు కూడా ఎమ్మెల్యే అక్కడ దాడి పాల్పడ్డారనేటువంటి విషయం బయటికి రాకపోవడానికి గల కారణాలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రతినిధులు కానీ సిబ్బంది కానీ
సపోర్ట్ చేయకపోవడమా, లేకంటే లోకల్ పోలీసులు కూడా ఒకటి ఈ విషయాన్ని బయటికి తీసుకురాకపోవడం? కంప్లీట్ గా యంత్రాంగం వ్యవస్థ అంతా కూడా పోలీస్ చేతిలో నడుస్తుంది, ఇంకోటి అధికారుల చేతిలో నడుస్తుంది. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల బలం ప్రకారం చూస్తే కనుక వైసీపీ పట్టు, వైసీపీ బలం అక్కడ ఎక్కువగా ఉందనేది కనిపిస్తుంది. అంటే పిన్నెల రామకృష్ణారెడ్డి అక్కడ బలమైనటువంటి పునాదిగా నిలబడ్డాడు అనేది కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈయన కోసం క్యాన్వాసింగ్కి వెళ్ళి ఈయన గెలిపిస్తే ఇంకా మంచి పొజిషన్లోకి తీసుకెళ్తాను నేను, ఈయన మళ్ళీ గెలిపించండి అనేటువంటి పిలిపించారు. వాస్తవానికి ఆయన మీద ఉన్నటువంటి కేసులు, ఈ ఇన్సిడెంట్స్ వలన ఆయన మంత్రివర్గంలోకి బహుశా రాకపోయి ఉండొచ్చు, కానీ లేదంటే 3 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి, ఒక బలమైనటువంటి ఫ్యామిలీ, పల్నాడు లోక్సభ నియోజకవర్గ పరిధిలో అన్ని నియోజకవర్గాలని కూడా కమాండ్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి లీడర్గా వైసీపీలో ఆయనకు పేరు ఉంది. కాబట్టి అంత ఆషామాషిగా వదిలేసేటువంటి వ్యక్తి కాదు. ఇన్ని రోజులు రాకపోవడానికి అంటే స్థానికంగా ఇప్పటివరకు పోలీసు యంత్రాంగం చేసిన పొరపాట్ల వల్లనే ఎన్నికల హింస సరిగా బయటికి రాలేదు అనేటువంటి ఆరోపణలు కదా వరుసగా ప్రతిపక్షాలు చేస్తూ వస్తున్నాయి. అయితే ప్రతిపక్షాల హింసకు పాల్పడినాయి, కారణం ప్రతిపక్షాలే అనేటువంటి మాట ఇప్పుడు కౌంటర్గా వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు దీని రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా సిట్ అధికారి ఎవరైతే ఉన్నారో వినీత్ బ్రిజ్లాల్కి ప్రత్యేకంగా వైసీపీ 2 కంప్లైంట్లు ఇచ్చింది. ఇప్పుడు మీరు మార్చిన అధికారులు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేసినటువంటి అధికారులు అందరూ కూడా టీడీపీతో కాంటాక్ట్లో ఉన్నారు, వాళ్ళ కాల్ డేటా చూడండి, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు, లేదంటే పురంధేశ్వర్ గారి రిపోర్ట్ మేరకు పనిచేస్తున్నారు, వీళ్ళు కంప్లైంట్లు చేస్తున్నారు. బట్ ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఏంటంటే జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఆలస్యంగా బయటకు వస్తున్నాయి. ఈసీ చర్యలు తీసుకున్న తర్వాత బయట ప్రపంచానికి తెలుస్తున్నాయి. కాబట్టి ఎవరికి వీళ్ళు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేది ఖచ్చితంగా ఈ ఎంక్వైరీలో తేలుతుంది. రెండవది ఏంటంటే వీడియోలు బయటికి రావడం అనేది ఆ రోజు జరిగినటువంటి ఇన్ని వేల పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడెక్కడ ఇన్సిడెంట్స్ జరిగినాయి అవన్నీ కూడా స్క్రూటినీ చేసుకొని పోలింగ్ ఉదయం నుంచి రాత్రి వరకు జరిగితే ఆ సంఘటనలో సమయం అన్ని రికార్డ్ అయి ఉంటాయి. పోలీస్ అధికారులు తలుచుకుంటే ఆ రోజే వీడియో బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉండేది. కానీ బయట పెట్టలేదు అంటే కారణాలు అక్కడ ఏవో ఉన్నాయి అనేటువంటిది కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నికల సంఘం నేరుగా దానిలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఈ టోటల్ సర్వైలెన్స్ దీని మొత్తం కమాండ్ కంట్రోల్ అంతా కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కూడా ఉంటుంది డైరెక్ట్గా. కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి డేటా వచ్చిందా లేదా మార్చిన తర్వాత పోలీస్ అధికారులు రిలీజ్ చేసినటువంటి డేటా అనేది ఇంకా క్లారిటీ రావాలి. కానీ ఇన్సిడెంట్లో మాత్రం రెడ్ హ్యాండెడ్గా ఎమ్మెల్యే దొరికిపోవడం అనేది వైసీపీకి ఇబ్బందికరమైనటువంటిది. ముఖ్యంగా ఆ కేసు విషయంలో పిన్నెల రామకృష్ణారెడ్డి మరింత లీగల్ ప్రాసెస్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ సార్. సో మొత్తానికి మాచర్లలో ప్రస్తుతం బయటపడ్డటువంటి వీడియో అయితే సంచలనంగా మారింది. నేరుగా ఎమ్మెల్యేనే ఈవీఎం బాక్స్ని అక్కడికి వెళ్ళి బ్రేక్ చేసేటువంటి పరిస్థితి కనపడడం అయితే దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది సిఈసి. సో దీనికి ఎలాంటి పరిణామాలు ముందు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.